అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు చేసే దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన కల్తీ నెయ్యి కలవలేదని సుప్రీంకోర్టు సిట్ విచారణలో తేలిపోయిందన్నారు. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలిపోయిందని, దాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షంలో తప్పులను ఎత్తి చూపే గొంతులను కత్తులతో కోసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పాలిటిక్స్ డైవర్ట్ చేసి పబ్బం గడుపుకునేందుకే మాజీ మంత్రులపై ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ గోండాలు మరియు వారి కార్యకర్తలు చేసినటువంటి దౌర్జన్యాన్ని దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూలో మరి పంది కొవ్వు నెయ్యి కలిసాయని, మరి అవి ఏదైతే సుప్రీంకోర్టు సిట్ విచారణ చేయగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు తప్పని యావత్ దేశం, అదే విధంగా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని చీ కొడుతూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఈ రోజు ఎవరైతే ప్రతిపక్షాలపై ఎత్తేటువంటి గొంతులని కత్తితో మరి కోసేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న అంబటి రాంబాబు గారు ఆయన ఏదైతే అక్రమంగా పెట్టినటువంటి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా పెట్టినటువంటి ఫ్లెక్స్ ని తొలగించండి, పోలీసు వారు మీ బాధ్యతని నిరూపించుకోండి, మీ పని మీరు చేయండి అని అడిగితే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఈ రోజు అటువంటి కార్యక్రమాలకి ఒత్తాసు పలుకుతూ మరి ఏదైతే ఆయన ఒక వెహికల్ లో వెళ్తూ ఉంటే ఆయన వెహికల్ ని ఆపి ఆయన్ని బూతులు తిడుతూ ఉంటే ఆయన కూడా మరి ప్రతిదాడి చేసేటువంటి భాగంలో మరి ఆయన ఏదో మాట మాట్లాడితే దాన్ని సాకుగా చూపించి ఒక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.